Yeah. So in the last class lo we discussed about control flows. So control flows అంటే this control flows are used to control the program based on some conditions ద్వారా కంట్రోల్ చేయడానికి we are going to use this control flows అనేది యూజ్ చేస్తారు. సో వీటిని కంట్రోల్ స్టేట్మెంట్స్ అని అంటారు కూడా నేను చెప్పాను. సో ఇవి త్రీ టైప్స్ ఉంటాయి: కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్ అండ్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పి త్రీ టైప్స్ ఉంటాయి. అందులో కండిషనల్ స్టేట్మెంట్స్ లలో సో వీ హ్యావ్ if else if elif and nested if అని చెప్పి ఉంటాయి అని చెప్పాను. అందులో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇఫ్ స్టేట్మెంట్. సో ఇఫ్ స్టేట్మెంట్ ఎలా యూస్ చేస్తారు అండ్ నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ అనేది ఎప్పుడు యూస్ చేస్తారు అనే దాని గురించి తీసుకున్నాం. అంటే ఒక కండిషన్ బేస్ చేసుకొని మనం స్టేట్మెంట్ కానీ ఎగ్జిక్యూట్ చేయాలి. సేఫ్ దట్ కండిషన్ ట్రూ అవుతేనే నాకు స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది యూస్ చేస్తారు. సో అయితే ఇక్కడ కండిషన్ ట్రూ అవుతేనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. కండిషన్స్ ఫాల్స్ గురించి మనకు అవసరం లేదు. కండిషన్ ట్రూ అవుతేనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలన్నప్పుడు ఇఫ్ కండిషన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఇఫ్ కండిషన్, ఆ కండిషన్స్ ట్రూ అవుతే అందులో ఉన్న బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ విషయానికి వస్తే సో ఇక్కడ ఏంటంటే కండిషన్ ని బేస్ చేసుకొని సో ట్రూ అవుతే ఒక స్టేట్మెంట్, ఫాల్స్ అయితే ఇంకో స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇఫ్ ఎల్స్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఒకటి బేస్డ్ ఆన్ ద సింగిల్ కండిషన్ మాత్రమే. కండిషన్ ట్రూ అవుతేనేమో ఈ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే కండిషన్ ఫెయిల్ అయింది అని అంటే ఎల్స్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అయితే ఇక్కడ ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకున్నా, ఎల్స్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అనుకున్నా సో ఇక్కడ ఇండెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ లాస్ట్ క్లాస్ లో చెప్పాను ఇండెంటేషన్ అని చెప్పి ఒక టాపిక్ ఉంటుంది. సో ఇండెంటేషన్ అని అంటే సో ద బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ ఫాలోస్ సమ్ స్పేస్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి సమ్ స్పేస్ కానీ ఉంటే దాన్ని ఇండెంటేషన్ అంటారు. మరి బ్లాక్ అంటే ఏంటి అంటే ద గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని బ్లాక్ అని అంటారు. ఇట్ మే బి ఎనీ స్టేట్మెంట్స్ ఎన్నన్నా ఉండొచ్చు, దాని బ్లాక్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ ఇన్ బ్లాక్. ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ని వీఆర్ దట్ ఫాలో సమ్ స్పేస్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి సమ్ స్పేస్ ని ఫాలో అవుతే దాన్ని ఇండెంటేషన్. దిస్ ఇండెంటేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను. సో ఇండెంటేషన్ లో మీకు చిన్నగా సో నెక్స్ట్ లైన్ లోనే మీరు రాస్తారు, కానీ ప్రింట్ స్టేట్మెంట్ ఇండెంటేషన్ లో ఫాలో అయినప్పుడు ఒకలాగా కండిషన్ బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. అండ్ బయట రాసినప్పుడు ఒకటి, ఇది నేను లాస్ట్ క్లాస్ లో చూపెట్టాను. ప్రింట్ 6 తో డివిజిబుల్ అయినప్పుడు పైథాన్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ జావా అనేది కూడా సో ఇప్పుడు ప్రింట్ ఇది ఇండెంటేషన్ ఫాలో అయ్యి లోపల రాస్తే ఒకలాగా ఒక కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ప్రింట్ అవుతుంది. ఒకవేళ బయట రాస్తే కండిషన్ సాటిస్ఫై అయినా కాకపోయినా సరే ఇది స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అన్ ఇండెంటేషన్. అది మీకు ముందర ఇంకా ప్రాపర్ గా అర్థమవుతుంది. దానికి రిలేటెడ్ గా సో ఇఫ్ ఎల్స్ రిలేటెడ్ గా సో ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ప్రోగ్రామ్. చెక్ వెదర్ ద నెంబర్ ఈజ్ అన్ ఈవెన్ ఆర్ ఆడ్. సో ఈవెన్ ఆర్ ఆడ్ ప్రోగ్రామ్ కూడా చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వన్ వచ్చేసరికి థర్డ్ వన్ ఇస్ అన్న ఇఫ్ ఎల్ఇఫ్. అయితే మీకు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ మీకు ఐడియా ఉంటే సి లాంగ్వేజ్, C++ లో లేకపోతే జావానో, జావా స్క్రిప్ట్ వీటి గురించి కానీ మీకు ఐడియా ఉంటే అక్కడ మీకు ఏంటంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ అని చెప్పి ఉంటుంది అనమాట. సో ఇఫ్ ఎల్స్ ఇఫ్ అని చెప్పి ఉంటుంది అనమాట. ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ అని అంటే ఎల్స్ అని చెప్పి మొత్తం స్టేట్మెంట్ రాస్తాం అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఇఫ్ ఎల్ఇఫ్ అనేది ఉంటుంది. సో ఇట్ హ్యాస్ అన్న ఇఫ్ ఎల్ఇఫ్, ఇఫ్ ఎల్ఇఫ్. సో ఇఫ్ ఎల్ఇఫ్ అనేది ఎలా వర్క్ అవుతుంది, సో హౌ ఇట్ వర్క్స్ అన్న ఇఫ్ ఎల్ఇఫ్. సో ఇక్కడ ఇఫ్ ఎల్ఇఫ్ అని అంటే ఇక్కడ మీరేంటి అని అంటే సో ఇక్కడ ఇంతకు ముందు ఇఫ్ కండిషన్ లో అయినా సరే, ఇఫ్ ఎల్స్ కండిషన్ లో అయినా సరే ఒకటే కండిషన్ ని బేస్ చేసుకొని మనం స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకున్నప్పుడు వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇఫ్ కానీ ఇఫ్ ఎల్స్ కానీ మనం యూజ్ చేస్తాం. కానీ ఇఫ్ ఎల్ఇఫ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారని అంటే ఇక్కడ యూ హ్యావ్ మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయి. ఆ మల్టిపుల్ కండిషన్స్ లలో ఏదన్నా ఒక కండిషన్ సాటిస్ఫై అవుతేనే నీకు స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే కండిషన్ ఫెయిల్ అయినప్పుడు మాత్రమే నీకు ఇంకో కండిషన్ చెక్ చేయాలి. నార్మల్ గా కండిషన్ సాటిస్ఫై అయితే అందులో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటి మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. ఈ మల్టిపుల్ కండిషన్స్ అన్ని కూడా చెక్ చేయరు, ఓన్లీ ఒక కండిషన్ మాత్రమే చెక్ చేస్తుంది. ఇఫ్ దట్ కండిషన్ ఈజ్ అన్ ఫాల్స్ అయినప్పుడే ఇంకో ఇఫ్ కండిషన్ అనేది చెక్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మీకు నార్మల్ గా చూసుకుంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఎల్బినార్ కి వెళ్ళాలి సో అనుకున్నారు. ఇప్పుడు మీకు ఒక కండిషన్ తీసుకోవాలి. అంటే మీరేంటిది ఎల్బినార్ వెళ్ళడానికి మీ లాట్ ఆఫ్ వేస్ ఉంటాయి. అంటే మీరు బస్ లో వెళ్ళొచ్చు, ఆటోలో వెళ్ళొచ్చు, ఏమంటారు బైక్ మీద వెళ్ళొచ్చు, లేదంటే సైకిల్ మీద వెళ్ళొచ్చు, లేదంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదంటే మెట్రోకి వెళ్ళొచ్చు. ఇలా మీకు డిఫరెంట్ డిఫరెంట్ వేస్ అనేవి ఉన్నాయి. సో ఇందులో మీరు ప్రతి వేలో వెళ్తారా? మీరు
ప్రతి వేలో ఎల్బినార్కి వెళ్తారా? ఏదైనా ఒక వే చూస్ చేసుకొని మీరు ఆ వేలో అనేది వెళ్తారు. మీకు చాలా వేస్ ఉన్నాయి ఇక్కడ, కానీ ఏదేంటిది యు ఆర్ గోయింగ్ టు చూస్ అనే ఎనీ వన్ వే మాత్రమే చూస్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు ఏదో ఏదానికి ఒక ప్రియారిటీ ఇస్తారో మీరు ఆ వే అనేది ఫస్ట్ చూస్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు నేను బస్ లో వెళ్ళాలి అని అనుకుంటే మీరు ఏం చేస్తారు? బస్ ఉందా లేదా అని చెక్ చేస్తారు. బస్ ఉంది అని అంటే యూఆర్ గోయింగ్ ఫర్ అనే బస్ లో వెళ్తారు. లేదు ఈరోజు బస్సులు బంద్ అన్నప్పుడు, లేదు ఆ టైంలో మీకు అసలుకి ఎల్బినార్ వెళ్ళడానికి బస్సులే ఉండవు అని అనుకున్నప్పుడు మీరు బస్సులో వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆల్టర్నేట్ గా ఇంకో వే చూస్ చేసుకుంటారు. ఆటోకి వెళ్ళడం కానీ, మెట్రోకి వెళ్ళడం కానీ, లేకపోతే మీ దగ్గర సైకిల్ ఉంటే సైకిల్ కానీ, బైక్ ఉంటే బైక్ మీద కానీ, కార్ ఉంటే కార్లో కానీ వెళ్తాం. మీరు ఏదో ఒక దానికైతే ప్రియారిటీ ఇచ్చి దాన్ని బేస్ చేసుకొని అది రాకపోతేనే ఇంకోటి అనేది చూస్ చేసుకుంటారు ఒక వే వెళ్ళడానికి. సో ఇట్లా మీరు ఏంటిది ఆ కండిషన్ సాటిస్ఫై అయిందంటే ఇక వేరే కండిషన్ చెక్ చేయదు. ఇక ఇప్పుడు బస్ లో వెళ్ళాలనుకున్న బస్ లో వెళ్తారు. ఈ ఆటో ఉందా నీకు అవసరం లేదు, బైక్ ఉందా అవసరం లేదు, ఏం అవసరం లేదు. జస్ట్ కండిషన్స్ ఉన్నాయి అంతే. నువ్వు కండిషన్ ఫెయిల్ అయినప్పుడు మాత్రమే నువ్వు ఇంకో కండిషన్ ని చెక్ చేస్తున్నావు. ఆప్షనల్ కోసం యూఆర్ గోయింగ్ టు చూస్ అన్న వేరే కండిషన్ అనేది చెక్ చేస్తున్నావు. అప్పటి వరకు యూఆర్ నాట్ గోయింగ్ టు చెక్ ఎనీ కండిషన్స్ అనేవి నువ్వు అక్కడ చెక్ అనేది చేయట్లేదు. సో ఇక్కడ కూడా ద సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ హియర్. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇఫ్ ఎల్ ఇఫ్. సో ఇఫ్ ఎల్ ఇఫ్ లో ఏంటి అని అంటే ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఒక కండిషన్ చెక్ చేస్తావు. యూ హ్యావ్ మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయింది అన్నప్పుడే నువ్వు సెకండ్ కండిషన్ అనేది చెక్ చేస్తావు. కండిషన్ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయితే ఇట్ నాట్ గోయింగ్ టు చెక్ ఇన్ అండ్ సెకండ్ కండిషన్ అనేది చెక్ చేయరు. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అన్ ఇఫ్ ఎల్ ఇఫ్. సో ఇఫ్ ఎల్ ఇఫ్ అని అంటే ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ. సో కండిషన్ ట్రూ అవుతే ఏమవుతుంది? సింపుల్ గా దెన్ ఇట్ ఎగ్జిక్యూట్స్ if block, and if the condition is false, then నార్మల్ గా ఏంటిది ఇఫ్ ఎల్స్ లో ఏంటిది ఇఫ్ ద కండిషన్ ట్రూ అవుతే ఇఫ్ బ్లాక్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్ బ్లాక్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటిది ఇఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ దెన్ ఇట్ ఎగ్జిక్యూట్ ద ఇఫ్ బ్లాక్ స్టేట్మెంట్, అండ్ ఇఫ్ ద కండిషన్ ఇస్ ఫాల్స్ అయినప్పుడు దెన్ ఇట్ గోస్ టు ఎల్స్ and check the another if condition. అయితే యూ హ్యావ్ టు థింక్ అబౌట్ దిస్ వన్. ఏంటి అని అంటే ఎల్స్ బ్లాక్ మీరు రాస్తారు, కానీ ఎల్స్ బ్లాక్ లోకి ఎప్పుడు వెళ్తుంది అని అంటే ఎప్పుడైతే ఇఫ్ కండిషన్ ఫెయిల్ అవుతుందో, ఫాల్స్ అవుతుందో అప్పుడు మాత్రమే ఎల్స్ బ్లాక్ లోకి వస్తుంది అనమాట. వెన్ ఇట్ గోస్ టు ద ఎల్స్ బ్లాక్ అని అంటే సో వెన్ ద ఇఫ్ కండిషన్ ఫెయిల్స్, ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఇట్ గో ఫర్ అన్ ఎల్స్ బ్లాక్ లోకి వెళ్తుంది అని చెప్పి యూ నీడ్ టు నోన్ అబౌట్ దట్, మీకు తెలిసి ఉండాలి. సో ఇట్ గోస్ టు ద ఎల్స్ అండ్ చెక్ ద అనదర్ ఇఫ్ కండిషన్. సో అనదర్ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తాం. సో అండ్ ఇఫ్ దట్ if condition is true, then it executes elif block. So then it executes elif blocks, and if the condition is false, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే then goes to another elif block. The process continues until all the conditions are satisfied.
any and if all are not satisfied, it finally నీ కూడా సాటిస్ఫై కాలేదు, ఏ ఒక్కటి కూడా సాటిస్ఫై కాలేదు అని అంటే దెన్ ఇట్ ఫైనల్లీ ఎగ్జిక్యూట్స్ ఎల్స్ బ్లాక్. ఇది మీకు అంత రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కడ టైప్ చేసి రాశాను అంతే. సో జస్ట్ ఇక్కడ మీకు ఈ సింటాక్స్ గుర్తుపెట్టుకోండి, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ దట్. సో సింటాక్స్, దీని యొక్క సింటాక్స్ ఫార్మాట్ ఏంటి అని అంటే సో ఇఫ్. సో ఇక్కడ ఇంకో థింగ్, మీకు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఐడియా ఉంటే నేను ఆల్రెడీ చెప్పాను లాస్ట్ క్లాస్ లో, ఇఫ్ తర్వాత వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఏంటి అని అంటే బ్రాకెట్ అనేది ఇలా ఓపెన్ చేస్తారు. సో మీరు సిలో కానీ C++ లో కానీ జావాలో కానీ మీకు ఇలా బ్రాకెట్ అనేది ఓపెన్ చేస్తారు. కానీ పైథాన్ లో దే ఆర్ నాట్ గోయింగ్ టు ఓపెన్ దట్ బ్రాకెట్. సో ఇఫ్ తర్వాత స్పేస్ ఇచ్చి దే ఆర్ గోయింగ్ టు రైట్ అన్న కండిషన్ రాస్తాం. సో ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి కండిషన్ 1 బ్లాక్, తర్వాత ఎల్స్. సో ఇప్పుడు నార్మల్ గా ఏంటిది, ఎల్స్ లోకి వచ్చి ఎల్స్ బ్లాక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఇక్కడ నా దగ్గర మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఎల్స్ లోకి వచ్చి ఇక్కడ ఏంటిది ఇఫ్ కండిషన్ చెక్ చేస్తాను. నార్మల్ గా వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అయితేనేమో ఎల్స్ ఇఫ్ అనేది ఉంటుంది, కానీ పైథాన్ లో దెర్ ఇస్ నో ఎల్స్ ఇఫ్, ఎల్స్ ఇఫ్ అనేది ఉండదు అనమాట. సో ఎల్స్ ఇఫ్ కి బదులుగా ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటంటే ఎల్ ఇఫ్ అని అనేది ఉంటుంది అనమాట. సో ఎల్ ఇఫ్ అని ఉండి సో వీఆర్ గోయింగ్ టు టేక్ అన్న కండిషన్ 2. సో ఇప్పుడు ఆ కండిషన్ 2 అనేది సాటిస్ఫై అవుతే ఎల్ ఇఫ్ బ్లాక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అయితే ఇక్కడ మనం సింటాక్స్ ఇలా రాస్తున్నాం, కానీ మన రిక్వైర్మెంట్ ని బట్టి మీరు ఒక్క 2 కండిషన్స్ తీసుకున్నా సరే అది ఇఫ్ అవుతుంది, 10 కండిషన్లు తీసుకున్నా అది ఇఫ్ అవుతుంది. సో దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అంటే మీరు ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి, ఒక కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతేనే ఇంకో కండిషన్ చెక్ చేయాలి అని అనుకున్నప్పుడు మీరు ఏంటి ఎల్ఇఫ్ అనేది రాస్తారు. సో ఎల్ఇఫ్ అనేది యూజ్ చేస్తారు, అంటే యు ఆర్ యూజింగ్ అన్న ఎల్ఇఫ్ అనేది మీరు అక్కడ యూజ్ చేస్తున్నట్టు అర్థం. సో ఇక్కడ మీరు ఏంటిది 1 రాసినా లేకపోతే 100 రాసినా సరే దాన్ని ఎల్ఇఫ్ అని అంటారు. ఓకేనా. సో ఇప్పుడు ఈ కండిషన్ 2 సాటిస్ఫై అయితే ఎల్ఇఫ్ బ్లాక్ లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు కండిషన్ 2 సాటిస్ఫై లేదు అనుకోండి, మళ్ళీ ఏమంటది ఎల్ఇఫ్ లోకి వెళ్ళి మళ్ళీ కండిషన్ 3 అనేది చెక్ చేస్తుంది అనమాట. సో కండిషన్ 3 ఇప్పుడు ఇది సాటిస్ఫై అవుతే దాంట్లో ఉన్న ఎల్ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏదైతే స్టేట్మెంట్ ఇస్తామో అది. సో ఇప్పుడు అలా మీకు ఏంటిది సో ఆన్ మీకు ఇక్కడ n కండిషన్స్ అనేవి ఇట్ హ్యాస్, మీరు ఎన్ని కండిషన్స్ అన్నా సరే యూ కెన్ టేక్ ఇట్ ఇన్ అన్న, అంటే లైక్ ఎల్ఇఫ్ దే ఆర్ టేకింగ్ అన్న n కండిషన్స్. సో కండిషన్ n, సో n కండిషన్స్ తీసుకుంటాం. సో ఇప్పుడు ఎంత కండిషన్స్ అంటే ఇక్కడ డిపెండ్స్ ఆన్, అది మనం 2 తీసుకోవచ్చు, 10 తీసుకోవచ్చు, 20 తీసుకోవచ్చు, ఎన్నన్నా తీసుకోవచ్చు. సో 2 నుంచి ఎన్ని కండిషన్స్ అన్న తీసుకుంటే సో అది ఒక కండిషన్ సాటిస్ఫై కాకపోతే ఇంకో కండిషన్ తీసుకున్నప్పుడు ఎల్ఇఫ్ అనేది తీసుకుంటాం. సో ఇప్పుడు కండిషన్ n, సో ఇప్పుడు ఇది సాటిస్ఫై అవుతే ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న ఎల్ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు నాకు ఎన్ని కండిషన్స్, ఒక్క కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వలేదు, ఆల్ కండిషన్స్ ఆర్ నాట్ సాటిస్ఫై అయిపోతే అప్పుడు ఫైనల్ గా మీకు ఏంటిది ఎల్స్ బ్లాక్ లోకి వెళ్ళి ఎల్స్ బ్లాక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ దాంట్లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ అయిన ఎల్స్ బ్లాక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ బ్లాక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ ద సింటాక్స్ ఫర్ ఇఫ్ ఎల్ఇఫ్. సో ఇఫ్ ఎల్ఇఫ్ కి రిలేటెడ్ గా సింటాక్స్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఎల్ఇఫ్ ని బేస్ చేసుకొని మీరు ఇక్కడ ప్రోగ్రామ్ చేయొచ్చు. అయితే నేను డైరెక్ట్ గా ప్రోగ్రామ్ చేసేస్తాను. సో ఇప్పుడు నేను ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ అనేది పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా లేకపోతే జీరోనా అని చెప్పి నేను చెక్ చేయాలి అనుకుంటున్నాను. ఐ నీడ్ టు టేక్ ఎ నెంబర్, ఐ నీడ్ టు చెక్ whether that number is an positive number or a negative number or a zero అని చెప్పి నేను చెక్ చేయాలి. అయితే ఇప్పుడు ఒక నెంబర్ పాజిటివ్ నెంబర్ అని ఎప్పుడు చెప్తాము, ఒక నెంబర్ నెగిటివ్ నెంబర్ అని ఎప్పుడు చెప్తాము, ఒక నెంబర్ జీరో అని చెప్పి ఎప్పుడు చెప్పగలుగుతాం? కండిషన్ ఏముండాలి? ఇప్పుడు నెంబర్ ఒక పాజిటివ్ నెంబర్ అవ్వాలంటే దాని కండిషన్ ఏముండాలి? గ్రేటర్ దెన్ జీరో.
అంటే ఒక నెంబర్ గ్రేట్ 0 కన్నా ఎక్కువగా ఉన్నదంటే దాట్ నెంబర్ ఈజ్ అన్ పాజిటివ్ నెంబర్. అంటే ప్లస్ ఉంటేనే పాజిటివ్, మైనస్ ఉంటే నెగిటివ్ కాదు. సో ఇక్కడ కండిషన్ ఏంటిది, ఆ రేంజ్ అంటే గ్రేటర్ దెన్ 0 కానీ ఉంటే దాట్ నెంబర్ ఈజ్ అన్ పాజిటివ్ నెంబర్. మరి నెగిటివ్ నెంబర్ అవ్వాలంటే లెస్ దెన్ 0, అంటే 0 కన్నా తక్కువగా ఉంటే దాట్ నెంబర్ ఈజ్ అన్ ఇట్ ఈజ్ అన్ నెగిటివ్ నెంబర్. మళ్ళీ అది 0 అవ్వాలంటే ఈక్వల్ టు 0, 0 అయి ఉంటే దాట్ నెంబర్ ఈజ్ అన్ సో 0 అది అవుతుంది. అయితే ఇక్కడ ఏంటిది సేమ్ థింగ్. ఇప్పుడు నేను ఒక నెంబర్ ని తీసుకొని ఐ నీడ్ టు చెక్ వెదర్ ద నెంబర్ ఈస్ పాజిటివ్, నెగిటివ్ ఆర్ 0. So whether the number is positive, negative or 0. So 0 నా చెక్ చేయాలి. ఐ నీడ్ టు చెక్ ఇట్. సో ఇప్పుడు 0 ఇప్పుడు 0 ఎంటర్ చేస్తే అది పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు. సో ఇప్పుడు 0 ఎంటర్ చేసినప్పుడు 0 అని కూడా ప్రింట్ అవ్వాలి కాబట్టి సో ఇక్కడ పాజిటివ్, నెగిటివ్, 0 బేస్ చేసుకొని ఐఎమ్ రైటింగ్ కండిషన్ ఏమంటారు కండిషన్ రాసి లెట్ మీ రైట్ ఇన్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు నేను ఫస్ట్ దానికోసం ఒక నెంబర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు ఎంటర్ ఇన్ నెంబర్. సో ఇప్పుడు నెంబర్ ఎంటర్ చేయమంటుంది, ఎగ్జాక్ట్ గా ఇదే నెంబర్ అని చెప్పి తీసుకోమని చెప్పట్లేదు. సో చెక్ చేయ ఒక నెంబర్ పాజిటివ్, నెగిటివ్, 0 అని చెక్ చేయమని అంటారు. అంటే ఇప్పుడు ఏంటిది, నేను ఇక్కడ నెంబర్ అనేది ఐ నీడ్ టు టేక్ ఎన్ యాజ్ డైనమికల్ గా తీసుకోవాలి. ఏంటంటే అది అవుట్పుట్ లో వాల్యూ ఎంటర్ చేసినట్టే తీసుకోవాలి. సో అవుట్పుట్ లో వాల్యూ ఎంటర్ చేయాలనుకుంటే ఐ నీడ్ టు యూజ్ ద ఫంక్షనాలిటీ కాల్డ్ ఇన్పుట్. సో ఇన్పుట్ ఎంటర్ ఎనీ నెంబర్. సో ఇప్పుడు ఏదో ఒక నెంబర్ అనేది నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసిన నెంబర్ అనేది సో ఇక్కడ ఏంటిది ఐ నీడ్ ఇన్పుట్ ద్వారా ఎంటర్ చేసింది ఏదైనా సరే స్ట్రింగ్ డాటా ఉంటుంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు కన్వర్ట్ ఇంటూ ద ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను కన్వర్ట్ చేసి సో ఇక్కడ సో కన్వర్ట్ చేసి సో ఐఎమ్ కన్వర్టెడ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ దిస్. సో ఇప్పుడు నేను ఏంటిది, ఇప్పుడు నేను ఒక నెంబర్ ఎంటర్ చేశాను. సో ఇప్పుడు ఎంటర్ చేసిన తర్వాత ఐ నీడ్ టు చెక్ దట్ కండిషన్. సో ఇప్పుడు కండిషన్ చెక్ చేయాలి. అయితే ఇక్కడ కండిషన్ ఏది తీసుకోవాలన్నది అది మీ ఇష్టం. కంపల్సరీ ఇవే కండిషన్స్ తీసుకోవాలని రూల్ ఏం లేదు. యూ కెన్ టేక్ ఎనీ కండిషన్స్ అనేది తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేనేం కండిషన్ తీసుకుంటున్నాను, ఫస్ట్ ఇఫ్ దట్ నెంబర్ ఏదైతే ఉందో గ్రేటర్ దాన్ 0, నెంబర్ గ్రేటర్ దెన్ 0, దట్ ఈస్ ద కండిషన్ హియర్. సో నేను లాస్ట్ టైం చెప్పాను కండిషన్ షుడ్ బి ఇన్ దర్ కంపారిజన్ ఆపరేటర్స్ ఉంటాయి మోస్ట్లీ అని చెప్పాను. సో ఇక్కడ గ్రేటర్ దెన్ అనేది ఏం ఆపరేటర్, అది ఏం ఆపరేటర్, గ్రేటర్ దెన్ కంపారిజన్ ఆపరేటర్. సో ఇఫ్ ద నెంబర్ ఈస్ గ్రేటర్ దెన్ 0 అయితే అప్పుడు నేను స్టేట్మెంట్ ప్రింట్ దట్ నెంబర్ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ ఈజ్ అన్ పాజిటివ్ నెంబర్. నెంబర్ అనేది ఏం నెంబరు, పాజిటివ్ నెంబర్ అవుతుంది అని చెప్పారు. అంటే కండిషన్ సాటిస్ఫై అవుతే నాకు ఆ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఆ నెంబర్ ఎంత ఎంటర్ చేసామో దాట్ నెంబర్. సో ఇప్పుడు 25 అంటే 25 ఈజ్ అన్ పాజిటివ్ నెంబర్ అని చెప్పి నాకు ప్రింట్. సో ఇప్పుడు నేను నమ్మని డైరెక్ట్ గా రాశాను, ఎందుకంటే నమ్ నేను డబుల్ కొటేషన్స్ లో రాశాను, నమ్మే ప్రింట్ అవుతుంది. అందులో ఉన్న వాల్యూ ఎంటర్ ప్రింట్ అవ్వాలి అనుకుంటే ఐ నీడ్ టు రైట్ ఇన్ దిస్ ఫార్మాట్ లోనే రాయాలి. సో ఇప్పుడు ఈ దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి సో ఇప్పుడు ఏంటిది ఎల్స్ స్టేట్మెంట్ రాస్తాను. సో ఇప్పుడు ఏంటిది, నా దగ్గర ఒక నెంబర్ పాజిటివ్ నెంబరా, నెగిటివ్ నెంబరా, 0నా కావాలి అని అంటే ఒక కండిషన్ చెక్ చేశాను గ్రేటర్ దెన్ 0 పాజిటివ్ నెంబర్ కి. మళ్ళీ ఇంకోటి ఏంటిది, అది నెగిటివ్ నెంబరో లేకపోతే 0నో అవ్వడానికి నేను ఇంకో కండిషన్ తీసుకోవాలి నేను ఆబ్వియస్లీ. సో ఇప్పుడు తీసుకోవాలి కాబట్టి సో ఏంటిది, నేను ఐ నీడ్ టు టేక్ అన్ అనదర్ కండిషన్. ఇఫ్ దట్ ఫస్ట్ కండిషన్ ఇస్ నాట్ సాటిస్ఫై అవ్వకపోతేనే నేను ఇంకో కండిషన్ తీసుకోవాలి. అంటే ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతేనే నేను ఇంకో కండిషన్ తీసుకోవాలంటే అది ఎక్కడ తీసుకుంటాం, ఎల్స్ లో తీసుకుంటాం. ఎల్స్ లో ఎలా తీసుకుంటాం అంటే ఎల్ఇఫ్ అని చెప్పి తీసుకొని ఇక్కడ నెంబర్ మీరు ఇక్కడ ఈ రెండు కండిషన్స్ లలో ఏదైనా రాసుకోవచ్చు. ఈక్వల్స్ టు 0 అని చెప్పి తీసుకోవచ్చు, లేదంటే లెస్ దెన్ 0 అని చెప్పి తీసుకోవచ్చు. మీరు ఇదే తీసుకోవాలి కండిషన్ అని చెప్పి ఏం లేదు, యూ కెన్ టేక్ ఎనీ కండిషన్. సో నేనేం తీసుకుంటున్నాను, లెస్ దెన్ 0 అనే కండిషన్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు అయినప్పుడు ఇప్పుడు ఏంటిది, నెంబర్ లెస్ దెన్ 0 అయితే ఏమవుతుంది, that number is an negative number, is an negative number. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మళ్ళీ ఎల్స్, అంటే ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే సో ఇక్కడ ఏంటిది ఎల్స్ బ్లాక్ అనేది రాయాలి.
సో ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ ఇంకోటి గమనించాల్సింది ఏంటి అని అంటే మీరు ఇక్కడ మీ దగ్గర అన్ని కండిషన్స్ అయిపోయాయి, ఎలిఫ్ కండిషన్స్ అయిపోయినా సరే లాస్ట్ కు ఒక ఎల్స్ స్టేట్మెంట్ రిలేటెడ్ గా నువ్వు కంపల్సరీ ఎల్స్ బ్లాక్ అనేది దిగాలి. ఎందుకంటే ప్రతి కేసులలో అన్ని కండిషన్స్ సాటిస్ఫై అవుతాయని రూల్ ఏం లేదు. సో ఈ అన్ని కండిషన్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అన్నిట్లలో ఏదో ఒకటి సాటిస్ఫై అవుతుంది లే అని చెప్పి మీరు అన్ని ఇఫ్ ఎల్ఇఫ్ 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 రాసుకుంటాయి. సో అయిపోయింది ఇక ఈ 10లలో ఏదో కండిషన్ సాటిస్ఫై అవుతుంది అని చెప్పి మీరు అనుకుంటే కాదు. సో ఏదో ఒక కేసులలో ఏదో అన్ని కండిషన్స్ అనేవి ఫెయిల్ కూడా అవుతాయి. సో కాబట్టి కంపల్సరీ మీరు ఏంటిది ఎన్ని ఎల్ఇఫ్ కండిషన్లు రాసినా సరే ఎట్ ద లాస్ట్ లో మీరు ఏం రాయాలి, ఎల్స్ బ్లాక్ అనేది కంపల్సరీ మీరు రాయాలి. ఏదో ఒక కేస్ లో ఇట్ గోయింగ్ టు గెట్ ఇట్ దట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏంటిది ఇక్కడ నెంబర్ గ్రేటర్ దెన్ 0 చెక్ చేశాను, నెంబర్ లెస్ దెన్ 0 చెక్ చేశాను. ఈ రెండు అయిపోయినాయి అంటే మిగిలింది ఏంటిది నెంబర్ ఈక్వల్స్ టు 0 మాత్రమే ఉంది, వేరే దానికి మించిన వేరే ఏది లేదు. కాబట్టి మీరు దానికోసం మళ్ళీ కండిషన్ రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రెండు కాలేదంటే ఆబ్వియస్లీ అదే కండిషన్ అవుతుంది. గ్రేటర్ దెన్ 0 కాలేదు, లెస్ దెన్ 0 కాలేదు అని అంటే ఆబ్వియస్లీ అదేమవుతుంది, సో ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి మీరు దానికోసం ఎలిఫ్ నెంబర్ ఈక్వల్స్ టు 0 అని చెప్పి మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. సో సింపుల్ గా ఎల్స్ బ్లాక్ పెట్టి, సో ఎల్స్ బ్లాక్ లో we need to execute that state. It is an 0. It is an 0. సో ఇక్కడ మీరు నమ్ కామా ఈజ్ అనే 0 అని చెప్పి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దట్ నమ్ వాల్యూ అనేది 0 అయినప్పుడే కదా 0 అని చెప్పేది. సో వేరే నెంబర్ అయితేనేమో 25 ఇస్ అ పాజిటివ్ నెంబర్, 36 ఇస్ అ పాజిటివ్ నెంబర్ అన్నప్పుడు చెప్పాల్సి వస్తుంది ఇది పాజిటివ్ నెంబర్, ఇది -36 ఇస్ అ నెగిటివ్ నెంబర్ అని చెప్పి. కానీ 0 కాకుండా ఇంకో జీరోస్ అనేవి అయితే లేవు కదా. సో కాబట్టి సో 0 ఈజ్ 0 అనేది రాయడం ఇస్ నాట్ ఏ కరెక్ట్ వే. సో సింపుల్ గా ఇట్ ఈస్ 0 అని చెప్పి మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. సో ఇలా ఇట్ ఈస్ 0. సో దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ వెదర్ ద నెంబర్ ఇస్ పాజిటివ్, నెగిటివ్ ఆర్ 0. సో ఇప్పుడు లెట్ మీ చెక్ దట్ ప్రోగ్రామ్. సో సేవ్ చేసి రన్ చేస్తున్నాను. సో రన్ చేశాను, అవుట్పుట్ వచ్చింది అని అంటే ప్రోగ్రామ్ అనేది ప్రాపర్ గా సో ఎలాంటి ఎర్రర్ లేకుండా రాశాను అని చెప్పి దాని యొక్క అర్థం. సో ఇప్పుడు ఎంటర్ ఎనీ నెంబర్ అన్నాడు. సో లెట్ మీ ఎంటర్. సో 85 నేను ఇప్పుడు చెక్ చేస్తున్నా. ప్రోగ్రామ్ రావడం ఇంపార్టెంట్ కాదు, ప్రోగ్రామ్ ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదన్నది కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు 85 ఎంటర్ చేస్తున్నాను. 85 ఇస్ పాజిటివ్ నెంబర్, అంటే ఇది వర్క్ అవుతుంది. అంటే గ్రేటర్ దెన్ 0 ఏది ఎంటర్ చేసినా సరే నాకు పాజిటివ్ నెంబర్ వస్తుంది అని చెప్పి సో వీఆర్ గెటింగ్. మరి ఇప్పుడు ఒకవేళ నెగిటివ్ నెంబర్ తీసుకుంటున్నాను -96. -96 అనేది ఇట్ ఈస్ లెస్ దెన్ 0. సో 0 కన్నా తక్కువ కాబట్టి -96 ఇస్ నెగిటివ్ నెంబర్. సో ఇది కూడా ప్రాపర్ గానే వర్క్ అవుతుంది. సో లెట్ మీ టేక్ అనదర్ నెంబర్. సో 0. సో 0 తీసుకుంటే ఇట్ ఈస్ 0. సో ఇక్కడ ఏ నెంబర్ ఎంటర్ చేసినా దానికి రిలేటెడ్ గా అది ప్రాపర్ గా వర్క్ అవుతుంది. సో ఇది ప్రాపర్ గా అంటే కోడ్ నేను ప్రాపర్ గానే రాశాను. అండ్ నెక్స్ట్ వీఆర్ గెటింగ్ అని టెస్ట్ చేసినప్పుడు కూడా ప్రాపర్ గానే వర్క్ అయింది అనమాట. సో ఒకవేళ మీరు ఇక్కడ ప్రోగ్రామ్ లో రాయడము ప్రాపర్ గా రాయలేరు అనుకోండి, ఇక్కడ నెగిటివ్ నెంబర్ అని చెప్పి ఇవ్వకుండా మర్చిపోయి మీరు పాజిటివ్ అని చెప్పి ఇచ్చారనుకోండి, నెగిటివ్ ఇవ్వకుండా పాజిటివ్ అని ఇచ్చారు. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ ని సేవ్ చేసి రన్ చేస్తే చూడండి నాకు ఏమైనా ఎర్రర్స్ వచ్చాయా? నువ్వు ఆడ నెగిటివ్ రాయాలి కానీ పాజిటివ్ రాసావు అని చెప్పి ఏమైనా ఎర్రర్ వచ్చిందా? రాలేదు. వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ ఎర్రర్. మరి ఇప్పుడు నేను ఎంటర్ ఎనీ నెంబర్ అని అడుగుతుంది. సో ఇఫ్ ఎంటర్ ఎనీ నెంబర్ ఇస్ 75. సో 75 అనేది పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా? పాజిటివ్ నెంబర్. కాబట్టి యా ఇట్ వర్కింగ్ ప్రాపర్లీ వర్క్ అవుతుంది. అంటే నేను కోడ్ మంచి కరెక్టే రాశాను. అండ్ నెక్స్ట్ ఏంటిది నాకు అవుట్పుట్ గా ప్రాపర్ గా వచ్చింది. నేనేమనుకుంటాను యా ఇట్ వర్కింగ్ ప్రాపర్లీ. సో ఇది ప్రాపర్ గానే వర్క్ అవుతుంది. సో ప్రాపర్ అవుట్పుట్ అనేది వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ కరెక్ట్ ప్రోగ్రామ్ అని చెప్పి నేను అనుకుంటాను. మళ్ళీ ఇంకోసారి టెస్ట్ చేస్తే సో ఇప్పుడు ఇఫ్ ఐ టెస్టెడ్ -23. -23 అనేది ఏం నెంబరు? ఇట్ ఈస్ నెగిటివ్ నెంబర్. సో ఇప్పుడు నాకేం రావాలి? నెగిటివ్ నెంబర్ అని చెప్పి రావాలి. సో కానీ ఇక్కడ చూడండి నాకేం వచ్చింది, -23 ఈజ్ పాజిటివ్ నెంబర్ అని వచ్చింది. కరెక్టా? అది కాదు. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది కానీ ప్రాపర్ గా నాకు అది ఎగ్జిక్యూట్ అనేది జరగలేదు. ఎందుకు? మిస్టేక్ ఎవరిది అని అంటే నాదే మిస్టేక్ ఇక్కడ. సో ప్రోగ్రామ్ ఏమేమి మిస్టేక్ కాదు, అంటే ప్రోగ్రామ్ రాంగ్ గా రాసింది నేను. సో దిస్ నాట్ ఇన్ కంప్యూటర్ మిస్టేక్, ఇది మన మిస్టేక్. సో ఇక్కడ మన మిస్టేక్స్ అనేది మనమే రిసాల్వ్ చేసుకోవాలి. సో అది ఎలా రిసాల్వ్ చేసుకుంటారంటే అది సబ్జెక్ట్ మీద ఐడియా ఉన్నప్పుడు మాత్రమే రిసాల్వ్ చేసుకోగలుగుతాం. సబ్జెక్ట్ మీద ఐడియా లేకపోతే వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఇట్ అన్న ప్రాపర్. ఓకేనా. సో ఇది ఇప్పుడు నేను మళ్ళీ -23 అని చెప్పి ఎంటర్ చేస్తాను. ఇప్పుడు నాకు ప్రాపర్ గా వర్క్ అవుతుంది.
సో ఇలా ఎవ్రీథింగ్ ఇట్ హ్యాస్ బి సాటిస్ఫైడ్. అవుట్పుట్ వచ్చింది కదా, ప్రోగ్రామ్ ప్రాపర్ కరెక్ట్ గానే ఉంది అనేది కాదు. సో అవుట్పుట్ కూడా ప్రాపర్ గా రావాలి. ఓకేనా? సో అలా వచ్చినప్పుడు అది కరెక్ట్ అయినట్టు ప్రోగ్రామ్. నువ్వు ఏదో ప్రోగ్రామ్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ అయిపోయింది, యా ఇట్ ఈస్ ఇన్ కరెక్ట్ ప్రోగ్రామ్, నేను రాసింది ప్రోగ్రామ్ కరెక్టే అని అంటే కాదు. సో అవుట్పుట్ కూడా నీకు ప్రాపర్ గా రావాలి. సో ఏది ఎంటర్ చేస్తే దానికి రిలేటెడ్ సాటిస్ఫై, దానికి రిలేటెడ్ గా నీకు అవుట్పుట్ వచ్చినప్పుడు అది ప్రాపర్ గా వర్క్ అయితే అన్నట్టు. ఓకేనా? సో జస్ట్ ఇక్కడ చూడండి, నేను సింటాక్స్ లో ఇన్ని ఎలిఫ్ అని చెప్పి ఎన్ కండిషన్స్ తీసుకున్నాను. కానీ ఇక్కడ నేను తీసుకున్న ఏంటిది, రెండు కండిషన్స్. ఆ రెండు కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఎల్స్ బ్లాక్ లోకి వెళ్ళి స్టేట్మెంట్ అనేది నీకు ప్రింట్ అవుతుంది అని చెప్పి వీ కెన్ ఎడిట్. సో ఈ విధంగా వీ కెన్ ఎండ్ దట్ వాల్యూస్ అనేది మనం ఇక్కడ ఎంటర్ అనేది చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు సో దిస్ ద ప్రోగ్రామ్ రిలేటెడ్ టు దట్ if అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెస్టెడ్ ఇఫ్. అయితే ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ నెస్టెడ్ ఇఫ్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటున్నానంటే, ఈ జస్ట్ ఈ ఒక్క ప్రోగ్రామ్ అనేది మీరు పర్ఫెక్ట్ అవుతే ఇందులో మీకు ఏంటంటే ఇఫ్ ఉంటది, ఇఫ్ ఎల్స్ ఉంటది, ఇఫ్ ఉంటది, నెస్టెడ్ ఇఫ్ ఉంటది. ఈ 4 ప్రోగ్రామ్స్ ఒకటే ప్రోగ్రామ్ లో చేయొచ్చు అనమాట. సో ఇది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లిజన్ ప్రాపర్లీ. సో కొంచెం మిస్టేక్ వచ్చినా మీకు అర్థం కాదు. సో రీజన్ ఇట్. సో ఇక్కడ ఏముంది, నెస్టెడ్ ఇఫ్. సో ఈ నెస్టెడ్ ఇఫ్ అని అంటే ఏంటి అంటే, ఒక ఇఫ్ కండిషన్ లోపల అనదర్ ఇఫ్ కండిషన్ కానీ ఉంటే దాన్నే నెస్టెడ్ ఇఫ్ అని అంటారు. సో వన్ ఇఫ్ కండిషన్ ఇన్ ద అనదర్ ఇఫ్ కండిషన్ కానీ ఉంటే దాన్నే నెస్టెడ్ ఇఫ్ అని అంటారు. అయితే ఈ నెస్టెడ్ ఇఫ్ అనేది మీరు ఇక్కడ ఎలా యూజ్ చేస్తారు అంటే, ఇప్పుడు ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఏంటిది, ఎలిమినార్కి వెళ్ళాలంటే చాలా రూట్స్ ఉంటాయి. అందులో మనం ఏదో ఒక రూట్ చూస్ చేసుకొని ఆ రూట్ లో వెళ్ళిపోతాం. ఆ రూట్ కానీ సాటిస్ఫై అవ్వకపోతే నెక్స్ట్ రూట్ అనేది మనం చెక్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పి వీ హావ్ డిస్కస్ దట్. సో అయితే ఇక్కడ ఏంటి అని అంటే, ఇప్పుడు నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఇక్కడ నుంచి ఫిలిం సిటీ వెళ్ళాలి అని అనుకున్నాను. ఫిలిం సిటీ, రామోజీ ఫిలిం సిటీ వెళ్ళాలి అని అనుకున్నాను. అయితే ఇప్పుడు మీకు డైరెక్ట్ గా ఇక్కడ నుంచి వెళ్ళడానికి లేదు అనుకుందాం. ఎగ్జాంపుల్ గా ఇక్కడ లేదు అని అనుకుందాం. అయితే మీరు ఒక 2-3 స్టాప్స్ దాటి, అంటే 2-3 స్టాప్స్ లో ఎక్కుతూ దిగుతూ యూనిట్ గో ఫర్ ఆ ప్లేస్ కి వెళ్ళాలి. అయితే ఇప్పుడు ఏంటిది, మీరు ఇప్పుడు ఒక 2 స్టాప్స్ ఉన్నాయి మధ్యలో. ఆ 2 స్టాప్స్ లలో మీరు చేంజ్ అవుతూ మీరు ఎట్ ద ఫైనల్ గా మీ ఫైనల్ డెస్టినేషన్ కి వెళ్ళగలరు. అయితే ఇప్పుడు మీరు ఏంటిది, డైరెక్ట్ గా మీరు ఆ ఫైనల్ డెస్టినేషన్ కి వెళ్ళాలంటే మీరు ఫస్ట్ స్టాప్ కి వెళ్ళాలి. ఫస్ట్ స్టాప్ కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ స్టాప్ నుంచి సెకండ్ స్టాప్ కి వెళ్ళాలి. సో సెకండ్ స్టాప్ నుంచి మీ ఫైనల్ స్టాప్ కి అనేది మీరు వెళ్ళాలి. అంటే ఫస్ట్ మీరు ఇక్కడ ఏం సాటిస్ఫై అవ్వాలి, ఫస్ట్ స్టాప్ వెళ్ళడానికి కండిషన్ అనేది సాటిస్ఫై చేయాలి. తర్వాతనే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ కండిషన్ అనేది సాటిస్ఫై చేయాలి నెక్స్ట్ స్టాప్ కి వెళ్ళడం. ఆ నెక్స్ట్ స్టాప్ తర్వాతనే మీకు ఫైనల్ స్టాప్ అనేది అవుతుంది. సో సేమ్ అలాగనే అంటే ఇప్పుడు ఎలా అనంటే, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఫిలిం సిటీకి వెళ్ళడానికి, దిల్సుఖ్నగర్ నుంచి ఫిలిం సిటీకి వెళ్ళాలి అని అంటే మధ్యలో ఎల్బీనార్, హయత్నార్ దగ్గర 2 స్టాప్స్ ఉన్నాయని అనుకుంటారు. అంటే మీరు ఏంటిది, ఫస్ట్ మీరు ఇక్కడ దిల్సుఖ్నగర్ నుంచి ఫస్ట్ ఎల్బీనార్కి వెళ్ళాలి. సో ఎల్బీనార్కి వెళ్ళి ఎల్బీనార్ లో మళ్ళీ ఏంటిది హయత్నార్కి వెళ్ళాలి. సో హయత్నార్ లో మళ్ళీ ఏంటిది ఫిలిం సిటీకి వెళ్ళాలి. సో ఇన్ని వేస్ లో కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. అంటే మీరు ఏంటిది, ఇక్కడ నుంచి ఫస్ట్ ఏంటిది, ఫస్ట్ కండిషన్ ఎల్బీనార్ కి వెళ్ళే కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. తర్వాత ఎల్బీనార్ కి వెళ్ళిన తర్వాత ఏంటి, మళ్ళీ సెకండ్ కండిషన్ మళ్ళీ హయత్నార్ కి వెళ్ళే కండిషన్ సాటిస్ఫై. మళ్ళీ హయత్నార్ లో ఏంటిది, మళ్ళీ దాని ఫిలిం సిటీకి వెళ్ళే కండిషన్ అనేది సాటిస్ఫై. అయితే ఈ దాంట్లలో ఏ ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా సరే ఆల్టర్నేట్ ఇంకో వే అనేది చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు బస్ లో వెళ్తున్నారు, బస్ లో అన్ని కండిషన్ సాటిస్ఫై అంటే ఓకే ఫైన్. బస్ లో మీరు హయత్నార్ వరకు బస్ లో వెళ్ళారు, కానీ హయత్నార్ నుంచి ఫిలిం సిటీకి వెళ్ళడానికి ఆ టైంలో బస్సులు లేవు. అప్పుడు మీరు ఏం చేస్తారు, యూఆర్ గోయింగ్ టు చూస్ అన్న ఆల్టర్నేట్ వే అనేది చూస్ చేసుకుంటారు. అంటే మీరు ఇక్కడ ఏంటిది, ఒక కండిషన్ సాటిస్ఫై అయితేనే ఇంకో కండిషన్ చెక్ చేయడం, ఇంకో కండిషన్ సాటిస్ఫై అవుతేనే ఇంకో కండిషన్ చెక్ చేయడం, దాన్ని నెస్టెడ్ ఇఫ్ అని అంటారు. ఒక ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయితే ఇంకో ఇఫ్ కండిషన్ అని సాటిస్ఫై ఇలా. అయితే ఇప్పుడు లాస్ట్ లో ఏంటిది, ఒక కండిషన్ ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై కాలేదు అని అనుకోండి, అప్పుడు ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఇంకో అనదర్ కండిషన్ కి చెక్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటిది, ఇఫ్ అనేది మళ్ళీ వర్క్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ నెస్టెడ్ ఇఫ్ వర్క్ అయింది, అండ్ నెక్స్ట్ ఇఫ్ అనేది వర్క్ అయింది. ఒక ఇఫ్ ఎల్స్ అనేది ఒక ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవుతే ఎల్స్ అని అంటే, సో ఇట్ ఇస్ అనే ఇఫ్ ఎల్స్ అనేది ఉంటుంది. మొత్తం ఇఫ్ ఉంటుంది కాబట్టి, ఒక ఇఫ్ కండిషన్ ఉంటుంది కాబట్టి అక్కడ ఇఫ్ కూడా వర్క్ అవుతుంది. అన్ని మీకు అక్కడ వర్క్ అవుతాయి ఒకటే ప్రోగ్రామ్ లో. ఇఫ్ ఎల్స్, ఇఫ్ అండ్ నెస్టెడ్ ఇఫ్ ఇవన్నీ కూడా వర్క్ అవుతాయి. దీని యొక్క సింటాక్స్ రాయడము, దీని యొక్క స్టేట్మెంట్ రాయడం చాలా కష్టము. జస్ట్ నార్మల్ గా నేను సింటాక్స్ రాస్తాను. సో ఇది కూడా
సింటాక్స్ రాయడానికి చాలా పెద్దగా ఉంటది. నేను సో ఆన్ అని చెప్పి ఐఎమ్ గోయింగ్ టు రైట్ అన్ సింటాక్స్. సో దీన్ని అర్థం చేసుకోండి. సో దీన్ని బట్టి వీఆర్ గోయింగ్ టు రైట్ అన్న ప్రోగ్రామ్ అనేది రాదు. ఓకేనా? సో సింటాక్స్ రాస్తాను. ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు, జస్ట్ సింటాక్స్. ఏంటిది? ఇఫ్ కండిషన్ 1 అనేది చెక్ చేస్తాం. ఇప్పుడు ఈ కండిషన్ 1 అనేది సాటిస్ఫై అవుతే ఏంటిది? స్టేట్మెంట్ ప్రింట్ అవ్వట్లేదు ఇక్కడ. ఇంకోటి ఏం చేస్తుంది? ఇంకో కండిషన్ చెక్ చేస్తుంది. అంటే సో ఇఫ్ కండిషన్ 1 ట్రూ అయితేనే కండిషన్ 2 ని చెక్ చేస్తుంది. కండిషన్ 2 అనేది ట్రూ అయితే మళ్ళీ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వట్లేదు ఇక్కడ. సో ఇట్ గోయింగ్ టు చెక్ ఇన్ అనదర్ ఇఫ్ కండిషన్ ని చెక్ చేస్తుంది. కండిషన్ 3 ని చెక్ చేస్తుంది. ఇప్పుడు నేను వన్ వేలోనే ఆలోచించుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ కండిషన్ 1, కండిషన్ 2, కండిషన్ 3 ఇలా నేను అన్ని కండిషన్స్ అనేది చెక్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో ఆన్ ఇఫ్ కండిషన్ n అనేది సాటిస్ఫై అవుతే, అంటే n కండిషన్స్ ఉన్నాయి, ఆ n కండిషన్స్ కానీ సాటిస్ఫై అవుతే అప్పుడు నేను ఏంటిది? ఐ నీడ్ టు ఎగ్జిక్యూట్ దట్ స్టేట్మెంట్. సో స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఎప్పుడు? ఇఫ్ దట్ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతే. సో ఎన్ కండిషన్ సాటిస్ఫై. అయితే ఇప్పుడు ఈ ఎన్ వరకు అంటే 1 2 3 4 ఎన్ వరకు ముందు n-1 వరకు కండిషన్స్ ఉంటాయి కదా. n-1 వరకు అన్ని కండిషన్ సాటిస్ఫై అయ్యాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గా n వరకు దాంట్లో n-1 వరకు అన్ని కండిషన్ సాటిస్ఫై. లాస్ట్ వచ్చే కండిషన్ ఎన్ కండిషనే ఫెయిల్ అయిందని అనుకుందాం. మీ దగ్గర ఉన్న అన్ని కండిషన్స్ చెక్ చేశారు. ఇప్పుడు ఇక కండిషన్స్ లేవు ఇక మీ దగ్గర చెక్ చేయడానికి. సో ఇప్పుడు ఎన్ కండిషన్స్ అన్ని కూడా చెక్ చేశారు. అందులో n-1 వరకు సాటిస్ఫై అయ్యి nth కండిషన్ ఫెయిల్ అయింది అంటే అప్పుడు మీరు ఎక్కడికి వెళ్తుంది? ఇఫ్ కండిషన్ ఫెయిల్ అవుతే, ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఎక్కడికి వెళ్తుంది స్టేట్మెంట్? సో ఇట్ గో ఫర్ అన్ ఎల్స్ బ్లాక్ లోకి వెళ్తుంది. ఇఫ్ కండిషన్ ఫెయిల్ అవుతే ఇట్ గోయింగ్ ఫర్ అన్ ఎల్స్ బ్లాక్. అయితే ఈ ఎల్స్ బ్లాక్ లో మీకు ఇక్కడ ఏం కండిషన్స్ లేవాడ, ఎందుకంటే ఎన్ కండిషన్స్ అన్ని కూడా మీరు చెక్ చేశారు. కండిషన్స్ ఏం లేవు కాబట్టి డైరెక్ట్ గా ఎల్స్ బ్లాక్ లోకి వచ్చి ఆ ఎల్స్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? ఇన్ని n-1 కండిషన్ సాటిస్ఫై అయితే nth కండిషన్ ఫెయిల్ అయినప్పుడు మాత్రమే ఏంటిది? ఎల్స్ బ్లాక్ లోకి వస్తుంది. ఎల్స్ బ్లాక్ లోకి ఎందుకు వస్తుంది? ఎల్ఇఫ్ లోకి వెళ్ళొచ్చు కదా అని అంటే ఎన్ని కండిషన్స్ నువ్వు అన్ని కండిషన్స్ చెక్ చేసావు. అక్కడ చెక్ చేయడానికి ఇలాంటి కండిషన్స్ లేవు కాబట్టి ఎల్స్ బ్లాక్ లోకి వస్తుంది. సో ఎల్స్ బ్లాక్ లోకి డైరెక్ట్ గా వస్తుంది. అంటే ఇక్కడ ఏంటిది? మీకు ఇక్కడ ఇఫ్ కండిషన్, ఇది ఒక ఇఫ్ కండిషన్, ఇది కండిషన్ ట్రూ అవుతే అందులో నెక్స్ట్ ఇప్పుడు కండిషన్ ఫెయిల్ అవుతే ఎందులోకి వెళ్తే ఎల్స్, అంటే ఇఫ్ ఎల్స్ అనేది ఇక్కడ వర్క్ అయిపోయింది. సో ఇలా మీకు ఇప్పుడు ఏంటిది? సో ఇప్పుడు ఏంటిది? ఎన్ కండిషన్స్ అనేది మీరు అక్కడ చెక్ చేస్తారు. ఒకవేళ మీకు n-2 వరకే కండిషన్ సాటిస్ఫై అయ్యి n-1 అనేది ఫెయిల్ అయింది అనుకోండి. అంటే n-1 ఫెయిల్ అయిందంటే ఏమవుతుంది? ఇక్కడ మీ దగ్గర ఎన్ కండిషన్స్ ఉన్నాయి, మీరు చెక్ చేసింది n-1 వరకే చెక్ చేశారు, ఎంత కండిషన్ వరకు చెక్ చేయలేదు. అంటే ఏంటి? అప్పుడు ఏంటిది? ఇంకో కండిషన్ అనేది ఉంది కదా, అది కూడా చెక్ చేయాలి. ఇప్పుడు n-1 సాటిస్ఫై కాకపోతే ఎంత కండిషన్ అన్నా చెక్ చేయాలి. అప్పుడు ఏంటిది? ఇట్ గోయింగ్ ఫర్ అన్న ఎల్ఇఫ్ లోకి వెళ్తుంది. అప్పుడు ఆ కేసులలో మీకు అలా సో ఆన్. ఇప్పుడు థర్డ్ కండిషన్, ఇప్పుడు మీ 3 n కండిషన్స్ ఉన్నాయి. n కండిషన్ లో థర్డ్ కండిషన్ ఫెయిల్ అవుతే మీరు ఏంటిది? ఎల్ఇఫ్ లోకి వెళ్ళి ఇప్పుడు ఏంటిది? 4th 5th 6th ఆ కండిషన్ చెక్ చేస్తుంది. థర్డ్ కండిషన్ ఫెయిల్ అవుతేనే ఇంకో n కండిషన్స్ చెక్ చేస్తున్నాయి. కండిషన్ సాటిస్ఫై అవుతుంది, దాంట్లోకి వెళ్ళి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫెయిల్ అయినప్పుడు అక్కడికి స్టాప్ అవ్వకుండా వేరే కండిషన్స్ అనేది చెక్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సో ఇది కొంచెం గజిబిజిగా ఉంటుంది. సో మీరు ప్రాపర్ గా ఇది ప్రాక్టీస్ అనేది చేస్తేనే మీకు అది గుర్తుంటుంది. లేకపోతే చెప్పినప్పుడు బాగానే అర్థమవుతుంది, కానీ ప్రాక్టీస్ కానీ చేయకపోతే అది విన్నట్టే ఉంటుంది, చేసినట్టే ఉంటుంది, కానీ అర్థం కాదు. మరీ చెప్తున్నాను. సో యూ నీడ్ టు ప్రాక్టీస్ దాట్ వన్ అండ్ ప్రాపర్లీగా ప్రాక్టీస్ అనేది చేయాలి ప్రోగ్రామ్. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఇలా సో ఆన్. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అవుతే ఎల్ఇఫ్ లోకి వెళ్ళి, అంటే ఇప్పుడు
ఇప్పుడు ఫర్ సపోజ్ కండిషన్ 3 అని అనుకున్నాం, నేను ఇలా సో అని చెప్పి రాసిస్తాను. ఇప్పుడు ఏంటి, కండిషన్ 3 సాటిస్ఫై అయితే కండిషన్ 4 లోకి వెళ్తుంది. 4 లోకి వెళ్ళి అందులో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్, 4 లోకి వెళ్ళి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నా దగ్గర ఎన్ కండిషన్స్ ఉన్నాయి. అప్పుడు ఏంటిది, మళ్ళీ ఇక్కడ ఇఫ్ లోకి వెళ్ళి మళ్ళీ కండిషన్ 5 ఇఫ్ లో కండిషన్ అనేది ఈడ. సో ఇలా చెక్ చేస్తూనే ఉంటుంది అనమాట, కండిషన్ 5 అని చెప్పి సో ఆన్ ఇది వెళ్తూనే ఉంటుంది. ఏమైనా మళ్ళీ అందులో ఏ చిన్న కండిషన్ ఫెయిల్ అయినా మళ్ళీ ఇఫ్ లోకి వెళ్ళి ఇది జరుగుతూనే ఉంటుంది ప్రాసెస్ అంటిల్ అన్ని కండిషన్స్ ప్రతి ఒక్క చిన్న కేసు కూడా సాటిస్ఫై అయ్యేటట్టు వీ నీడ్ టు రైట్ దట్ ప్రోగ్రామ్ అనేది రాయాలి. సో సింటాక్స్ చాలా పెద్దగా ఉంటుంది రాస్తే, సో అంత పెద్దగా ఉంటుంది ఇది. సో ఇక్కడ జస్ట్ నార్మల్ గా ఇలా రాసుకుంటూ వెళ్తాం. సో అలా మీరు ఇఫ్ కండిషన్స్ అనేది చెక్ చేసుకుంటూ, సో ఇక్కడ సో ఆన్ లాస్ట్ ఇక్కడ ఇఫ్ ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, మీరు ఏదైనా ఎన్ని కండిషన్స్ ఉన్నాయి, యూఆర్ నాట్ సాటిస్ఫైడ్ దట్ ఎన్ కండిషన్స్ లలో ఫస్ట్ కండిషన్ 1 సాటిస్ఫై కాలేదంటే ఇఫ్ లోకి వెళ్ళి కండిషన్ 2 చెక్ చేస్తాం. ఇప్పుడు సాటిస్ఫై అయిందంటే ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయిందంటే ఇఫ్ బ్లాక్ లోకి వెళ్ళి ఇంకో ఇఫ్ కండిషన్ చెక్ చేస్తాం. కానీ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై కాలేదంటే ఇఫ్ లోకి వెళ్ళి కండిషన్ చెక్ చేస్తుంది. మళ్ళీ కండిషన్ ఇంకా సాటిస్ఫై కాలేదు కదా, వేరే కండిషన్స్ కూడా సాటిస్ఫై అవుతాయో లేదా అనకుండా సో ఇట్ గోయింగ్ టు చెక్ దట్ కండిషన్ చెక్ చేస్తుంది, కానీ ఇఫ్ లోకి వెళ్ళి చెక్ చేస్తుంది. సో దాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో ఇలా కండిషన్ 2 అనేది, సో ఇలా మీకు సో ఆన్ అలా ఎల్లిఫ్ అనేది మళ్ళీ కండిషన్ 2 కాకపోతే మళ్ళీ దాని లోపల మళ్ళీ జరుగుతూనే ఉంటుంది, రిపీట్ అవుతూనే ఉంటుంది అన్ని కండిషన్ చెక్ చేసుకుంటూ. సో అలా ఎల్లిఫ్ కండిషన్స్ అలా ఎన్ కండిషన్స్ కూడా సాటిస్ఫై కాకపోతే ఎట్ ద ఫైనల్ లో ఎల్స్ బ్లాక్ లోకి వచ్చి ఎల్స్ బ్లాక్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. అక్కడి వరకు కండిషన్స్ జరుగుతూనే ఉంటాయి, ఎల్ఇఫ్ అనేది. సో ఇట్ హ్యాపెనింగ్ దేర్. సో దీనికి రిలేటెడ్ ఇది సింటాక్స్ చాలా పెద్దగా ఉంటుంది, కొంచెం గజిబిజిగా ఉంటుంది. సో ప్రాపర్ గా ఒక ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ వాట్ ఈస్ వాట్ అని చెప్పి అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఈ నెస్టెడ్ ఇఫ్ కి రిలేటెడ్ గా లెట్ మీ రైట్ అన్న ప్రోగ్రామ్, ఇది ప్రాపర్ గా వినండి, వినకపోతే అర్థం కాదు. నేను వర్క్ ఇస్తాను మీకు, అది చేసుకొని రండి తర్వాత. సో చూడండి, ఇప్పుడు నేనేంటిది, ఐ నీడ్ టు చెక్ వెదర్ the number is divisible by 2, 3 and 5. ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబరు 2 తోటి 3 తోటి 5 తోటి డివిజబుల్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. ఒక నెంబర్ తీసుకొని అది 2 తోటి 3 తోటి 5 తోటి, ఇప్పుడు 2 తోటి డివిజబుల్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఏం చేయాలి, 3 తోటి చెక్ చేయాలి. సో 3 తోటి అయింది అనుకోండి, ఐ నీడ్ టు చెక్ ఏదైనా 5 తోటి చెక్ చేయాలి. ఇలా నేను ప్రతి కండిషన్ చెక్ చేస్తూ అసలుకి ఆ నెంబర్ అనేది ఏ దాంతో డివిజబుల్ అవుతుంది, అసలుకి డివిజబుల్ అవుతుందా లేదా అనేది ప్రతి కండిషన్ సాటిస్ఫై అయ్యేటట్టు ఐ నీడ్ టు చెక్ దట్. సో ఇప్పుడు దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టేక్ అనే నెంబర్. సో ఒక నెంబర్ అనేది తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నెంబర్ ఇన్పుట్ ఎంటర్ ఎనీ నెంబర్. సో ఇప్పుడు ఏదో ఒక నెంబర్ అనేది ఎంటర్ చేస్తాం. సో ఎంటర్ చేసిన నెంబర్ ని ఐఎమ్ కన్వర్టింగ్ ఇన్ టు ద ఇంటీజర్ లోకి కన్వర్ట్ అనేది చేస్తాం. సో కన్వర్ట్ చేసి ఇప్పుడు నేను ఐ నీడ్ టు చెక్. సో ఇప్పుడు నేను ఒక నెంబరు 2 తోటి డివిజబుల్ అవ్వాలి అంటే నేను ఇప్పుడు కండిషన్ ఎలా తీసుకోవాలి, కండిషన్ how should I take an if condition? If condition ఎలా తీసుకోవాలి, if sum divided అంటే ఏ సింబల్ తీసుకోవాలి, క్లాసా మాడ్యులస్ లాస్ట్ క్లాస్ వినలేరా?
స్లాష్ అంటారు. సో నెంబర్ డివిజబుల్ బై 2 ఈక్వల్స్ టు 0 కండిషన్ చెక్ చేయాలి. ఇప్పుడు ఆ కండిషన్ చెక్ చేశాను, సాటిస్ఫై అయ్యింది అంటే ఏమంటుంది, లోపలికి వెళ్ళి అదే నెంబర్ డివిజబుల్ బై 3 అవుతుందా లేదా అని చెప్పి చెక్ చేస్తుంది. ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవుతే ఇంకో ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్ళి కండిషన్ అనేది చెక్ చేస్తుంది. ఇప్పుడు అది కూడా సాటిస్ఫై అయ్యింది అని అనుకోండి, లోపలికి వెళ్ళి ఏంటిది, ఇఫ్ నెంబర్ డివిజబుల్ బై 5 ఈక్వల్స్ టు 0 అని చెప్పి చెక్ చేస్తుంది. ఇక్కడ నేను నా రిక్వైర్మెంట్ లో 3 నెంబర్స్ తీసుకున్నా, 2, 3 అండ్ 5 అనే. సో ఇప్పుడు 2, 3, 5, 6 అని చెప్పి నేను తీసుకుని ఉంటే మళ్ళీ ఏంటిది, ఇఫ్ నెంబర్ డివిజబుల్ బై 6 అవుతుందా లేదా అని చెప్పి మళ్ళీ చెక్ చేయాలి. అక్కడ నేను నా రిక్వైర్మెంట్ లో లేదు, అది నా రిక్వైర్మెంట్ లో ఏంటిది 2 తోటి, 3 తోటి, 5 తోటే. మీ రిక్వైర్మెంట్ లో ఉంది అని అంటే మళ్ళీ ఆ కండిషన్ రాయాలి కంపల్సరీ, నీట్ రైట్. సో ఇప్పుడు ఏంటిది, ఇఫ్ ద నెంబర్ డివిజబుల్ బై 2 ఈక్వల్స్ టు 0, ఇఫ్ ద నెంబర్ డివిజబుల్ బై 3 ఈక్వల్స్ టు 0, ఇఫ్ ద నెంబర్ డివిజబుల్ బై ఈక్వల్ టు 5 ఈక్వల్స్ టు 0 అని చెప్పి. సో నేను ఈ 3 కండిషన్స్ రాశాను. ఇప్పుడు ఈ 3 కండిషన్స్ లలో అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయి. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయితే లోపలికి వెళ్ళి సెకండ్ కండిషన్ చెక్ చేస్తాం, కానీ సెకండ్ కండిషన్ సాటిస్ఫై అయితే లోపలికి వెళ్ళి థర్డ్ కండిషన్ అయితే ఫోర్త్ అలా మనం ఎన్ కండిషన్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఎన్ కండిషన్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. సో 3 కండిషన్స్ రాశాను. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతే అప్పుడు నాకు స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఏంటిది, ఏదైతే నెంబర్ మనం ఎంటర్ చేస్తామో ఆ నెంబర్ అనేది ఈజ్ డివిజబుల్ బై 2, 3 అండ్ 5 అంతే కదా. ఇప్పుడు ఆ 2 తోటి అయితేనే 3 తోటి చెక్ చేసి, 3 తోటి అయితేనే 5 తోటి చెక్ చేసి, 5 తోటి అయ్యింది కాబట్టి అక్కడ నాకు ఆ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, 2 తోటి, 3 తోటి, 5 తోటి డివిజబుల్ అవుతుంది అని చెప్పి. సో ఇట్ ప్రింటెడ్ దట్ స్టేట్మెంట్. సో నెంబర్ ఈస్ డివిజబుల్ బై 2, 3 అండ్ 5. దిస్ థింగ్ అనేది చేస్తాం. ఇప్పుడు ఇందులో లెట్ మీ రైట్ అన్న 1 by 1 స్టెప్. సో ప్రాసెస్ ఇప్పుడు రాసుకుంటూ వెళ్ళాం, ఇప్పుడు ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటూ లాస్ట్ నుంచి చెక్ చేసుకుంటూ వెళ్ళాం. సో ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు 2 తోటి అయ్యింది కాబట్టి లోపలికి వెళ్ళి 3 తోటి చెక్ చేసింది, 3 తోటి అయ్యింది కాబట్టి 5 తోటి చెక్ చేసి ప్రింట్ అయిపోయింది. ఒకవేళ 5 తోటి కాలేదు, 5 తోటి అయితే ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, మరి కాకపోతే అప్పుడు ఏంటిది, ఇండెంటేషన్. ఇక్కడ ఇండెంటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇఫ్ ఏడ్ ఉందో అదే లైన్ లో వి నీడ్ టు రైట్ ఇట్. నేను ఇక్కడ నార్మల్ గా ప్రింట్ రాసిన తర్వాత కర్సర్ ఇక్కడనే బ్లింక్ అవుతుంది, బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తే బయటకు వచ్చేస్తుంది ఇలా ఈ కండిషన్. ఇక్కడ మీరు ఇండెంటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు అక్కడ ఇండెంటేషన్ అటు ఇటు రాసినా సరే మీకు అది ప్రోగ్రామ్ ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ కాదు. సో ఇప్పుడు ఎల్స్ రాసి, ఇప్పుడు నా దగ్గర మల్టిపుల్ కండిషన్స్ అన్ని లేవిగా, అన్ని కండిషన్స్ 3 కండిషన్స్ ఉన్నాయి, 3 కండిషన్ చెక్ చేశాను. లాస్ట్ కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఎల్స్ లోకి వచ్చి అప్పుడు నాకేంది, ఇట్ గోయింగ్ టు ప్రింట్ ద స్టేట్మెంట్ నమ్ ఈస్ divisible by 2, 3 and not by 5 అంతే కదా. 5 తో డివిజబుల్ కాలేదు కాబట్టి ఎల్స్ బ్లాక్ లోకి వచ్చి ఇట్ గోయింగ్ టు ప్రింట్ దట్ స్టేట్మెంట్ అని నాకు అక్కడ ప్రింట్ అయింది. సో ఇప్పుడు ఈ ఎల్స్ లోకి వెళ్ళి కూడా బయటకు వచ్చేస్తున్నాను. సో ఈ ఎల్స్ అంటే ఈ ఫ్లో ఉన్న ఈ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్ రాశాను. ఇప్పుడు ఈ ఎల్స్ లోకి వెళ్ళి కూడా బయటకు వస్తే ఇప్పుడు చూడండి ఇక్కడ ఏంటిది, ఈ ఎల్స్ లో ఈ ఫ్లోకి వస్తుంది. అంటే ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అవుతేనే ఇందులోకి వచ్చింది. ఒకవేళ సెకండ్ కండిషన్ ఇప్పుడు ఏంటిది, డివిజబుల్ బై 2 అయ్యింది అని అంటే లోపలికి వెళ్ళి 3 తో చెక్ చేస్తుంది, 3 అయితేనే లోపలికి వెళ్ళి 5 తోటి చెక్ చేస్తుంది. మళ్ళీ 3 తోటి కాకపోతే, ఇంతకుముందు 5 తోటి కాలేదు కాబట్టి ఎల్స్ లోకి వచ్చి రాసాం, మళ్ళీ 3 తోటి కాకపోతే అప్పుడు. సో 3 తోటి కాకపోతే ఏంటిది, ఈ కండిషన్ ఏడుందో అదే బ్లాక్ లో, సో అదే లైన్ లో. సో ఇక్కడ చూడండి అదే ఇండెంటేషన్ లో ఐఎమ్ రైటింగ్ ఎల్స్ రాస్తాను. కానీ ఇక్కడ ఏంటిది, నా దగ్గర 3 కండిషన్స్ ఉన్నాయి, కానీ నేను ఇక్కడ చెక్ చేసింది ఏంటిది, 2 కండిషన్. ఒక 2 తోటి అయ్యింది, ఇంకోటి 3 తోటి అయిన కండిషన్ చెక్ చేశాను. ఇప్పుడు 2 తోటి అయ్యింది అని అంటే ఏంటిది, వెళ్ళి 3 తోటి చెక్ చేశాను. సో 3 తోటి అయితే వెళ్ళి 5 తోటి చెక్ చేస్తుండే, కానీ 3 తోటి కాలేదు. అప్పుడు ఎక్కడికి వెళ్తుంది, ఎల్స్ లోకి వెళ్తుంది. సో ఎల్స్ లోకి వెళ్ళినప్పుడు నా దగ్గర ఇంకో కండిషన్ ఉంది కదా. సో కండిషన్ ఫెయిల్ అవుతే ఇంకో కండిషన్ చెక్ చేయడానికి ఇంకో కండిషన్, అది ఎక్కడ రాసుకుంటాం మనము, ఎల్స్ లో కాకుండా ఎల్ఇఫ్ లో రాసుకుంటాం. సో else if number divisible by 5 equals to 0 అని చెప్పి రాస్తాం. ఇప్పుడు నా దగ్గర ఇంకో కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, ఎల్ఇఫ్ తర్వాత 2 తో చెక్ చేశాను, 3 తో చెక్ చేశాను.
3 తోటి కాలేదు కాబట్టి వెళ్ళి 5 తోటి చెక్ చేశాను. 5 తర్వాత ఇంకేమైనా కండిషన్స్ ఉన్నాయా నా దగ్గర? లేవు. సో ఉండుంటే మళ్ళీ ఇక్కడ ఏంటిది ఇఫ్ అని చెప్పి మళ్ళీ రాస్తుంటే అక్కడ నా దగ్గర కండిషన్ లేదు కాబట్టి సో ఏంటిది డైరెక్ట్ గా ప్రింట్ స్టేట్మెంట్. సో ఇప్పుడు ఏంటిది ప్రింట్ స్టేట్మెంట్? నమ్ ఈస్ divisible by 2, 5. సో 2 తోటి అయ్యింది కాబట్టి లోపలికి వెళ్ళి 5 తోటి చెక్ చేస్తాం. 3 తోటి చెక్ చేస్తాం. 3 తోటి కాలేదు కాబట్టి ఎలిఫ్ లోకి వెళ్ళి 5 తోటి చెక్ చేస్తాం. 5 తోటి అయ్యింది అని అంటే డివిజబుల్ బై 2 and 5 అయినట్టే, అండ్ నాట్ బై 3. అర్థమవుతుందా? సో ఇది అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటిది మళ్ళీ ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ ఎలిఫ్ లో 5 తోటి అయ్యింది కాబట్టి స్టేట్మెంట్ ప్రింట్ అయింది. మళ్ళీ కాకపోతే అది కూడా రాయాలి కదా స్టేట్మెంట్. ఇఫ్ కండిషన్ ఎలిఫ్ లో నెంబర్ డివిజబుల్ బై 5 అయితేనే స్టేట్మెంట్ ప్రింట్ అయింది. కాకపోతే మళ్ళీ ఏంటిది ఎల్స్ లోకి వస్తుంది. అయితే ఇప్పుడు నా దగ్గర ఇంకేమైనా కండిషన్స్ ఉన్నాయా? లేవు. అక్కడ 5 అయిపోయింది కాబట్టి ఎలిఫ్ ఇక్కడ ఏం లేదు. లాస్ట్ ఎల్స్ కండిషనే ప్రింట్ నెంబర్ is divisible by 2 and not by 3, 5. అర్థమవుతుందా ఇది? సో ఇది అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు ఎల్స్ లో కూడా అయిపోయింది. ఇప్పుడు ఏంటిది 2 తోటి అవుతేనే లోపలికి వెళ్ళి 3 తోటి చెక్ చేస్తాం. 3 తోటి అవుతేనే వెళ్ళి లోపలికి వెళ్ళి 5 తోటి చెక్ చేస్తాం. ఇప్పుడు 3 తోటి 5 తోటి కాకపోతే వెళ్ళి ఎల్స్ స్టేట్మెంట్ ప్రింట్ అయింది. 3 తోటి కాకపోతే ఎల్స్ లోకి వెళ్ళి మళ్ళీ 5 తోటి చెక్ చేసింది. 5 తోటి అవుతే దాని లోపల ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అయింది. కాకపోతే ఎల్స్ లోకి వెళ్ళి ఈ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్ అనేది మీకు ప్రింట్ అయిపోయింది ఎల్స్ లో. అది ఒకవేళ ఏంటిది ఇప్పుడు 2 తోటే కాలేదు, 3 తోటి ఇంతకు ముందు కాకపోతే ఏం జరుగుతుందని చెప్పి మరి ఫస్ట్ కండిషనే అంటే 2 తోటే డివిజబుల్ కాలేదు అంటే ఏంటిది ఇఫ్ కండిషన్ ఇది సాటిస్ఫై కాలేదు. సో ఇఫ్ కండిషన్ సాటిస్ఫై కాలేదంటే ఏంటిది ఎక్కడికి వెళ్తుంది? ఎల్స్ లోకి వెళ్తుంది. అయితే ఇక్కడ ఏంటిది నా దగ్గర ఇంకా వేరే కండిషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ నేనేమో చెక్ చేసింది ఒకటే కండిషన్, ఆ ఒక్క కండిషనే ఫెయిల్ అయింది అని అంటే నేను ఎక్కడికి వెళ్తుంది? ఎలిఫ్ లోకి వెళ్ళి నెంబర్ డివిజబుల్ బై 3 అవుతుందా లేదా అని చెక్ చేస్తాను. సో ఇప్పుడు 3 తోటి చెక్ చేశాను. ఇప్పుడు 3 తోటి అయ్యింది అని అనుకుంటే నాకు ఇక్కడ ఏంటిది ఇంకో కండిషన్స్ కూడా ఉన్నాయి కదా, 5 తోటి అయ్యే కండిషన్స్ కూడా ఉన్నాయి కదా. సో ఈ ఎలిఫ్ లో మళ్ళీ నెంబర్ డివిజబుల్ బై 5 ఈక్వల్స్ టు 0 అని చెప్పి చెక్ చేస్తాం. ఇప్పుడు అయ్యింది అంటేనే ఇట్ గోయింగ్ టు చెక్ దట్. సో ఇప్పుడు 5 తోటి అయ్యింది. సో ఇప్పుడు 5 తోటి కూడా అయ్యింది అని అంటే నా దగ్గర ఇంకా కండిషన్స్ లేవు చెక్ చేయడానికి. లేకపోతే ఉండుంటే మళ్ళీ ఇఫ్ అని పెట్టి లోపల మళ్ళీ రాస్తుంటే లేదు కాబట్టి సో ప్రింట్ num is divisible by 3, 5 and not by 2. సో 2 తోటి అవ్వదు. 2 తోటి కాలేదు కాబట్టే కదా వెళ్ళి ఎలిఫ్ లోకి వెళ్ళి 3 తోటి చెక్ చేస్తాం. 3 తోటి అయితేనే లోపలికి వెళ్ళి 5 తోటి చెక్ చేస్తాం. 5 తోటి కూడా అయితే నీకు ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు 5 తోటి అవుతేనే ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ 5 తోటి కాలేదు అని అంటే నెంబర్ డివిజబుల్ బై 5 అవ్వలేదు అని అంటే అప్పుడు ఏంటిది ఎల్స్ బ్లాక్ లోకి వచ్చి ప్రింట్ నెంబర్ ఈస్ divisible by 3 and not by 2, 5. సో 2 తోటి 5 తోటి కాలేదు కాబట్టి అందులోకి వచ్చింది ఇది. ఇప్పుడు ఈ ఎల్స్ లోకి వెళ్ళి కూడా బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు ఏంటిది 2 తోటి చెక్ చేశాను కాలేదు కాబట్టి ఎలిఫ్ లోకి వెళ్ళి 3 తోటి చెక్ చేశాను అయింది కాబట్టి లోపలికి వెళ్ళి 5 తోటి అయింది. 5 తోటి అయితే ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. 5 తోటి కాకపోతే ఇది. ఒకవేళ 3 తోటే కాలేదు అని అంటే అప్పుడు ఏంటిది ఈ ఎలిఫ్ లోకి ఈ కండిషన్ లోపలికి వెళ్ళదు, ఎలిఫ్ లోపలికి వెళ్ళదు. సో 3 తోటి కాకపోతే ఏమవుతుంది అక్కడికి మళ్ళీ ఎల్స్ లోకి. సో ఎల్స్ లోకి వెళ్తుంది. అయితే ఇక్కడ ఏంటిది నువ్వు 2 తోటి 3 తోటి మాత్రమే చెక్ చేస్తావు, ఇంకో నెంబర్ కూడా ఉంది కదా కాబట్టి డైరెక్ట్గా ఎలిఫ్ లోకి వెళ్ళకుండా ఎల్స్ లోకి వెళ్ళకుండా ఎలిఫ్ లోకి వెళ్ళి డివిజబుల్ బై 5 ఈక్వల్స్ టు 0 అయ్యింది అని అంటే ప్రింట్
divisible by 5. టూ తోటి త్రీ తోటి కావట్లేదు కాబట్టి ఎల్ఈఫ్ లోకి వెళ్ళి సో ఇది చెక్ చేసి ఇప్పుడు ఈ 5 తోటి కూడా కాలేదు. సో 5 తోటి కూడా కాలేదు. సో ఇప్పుడు నా దగ్గర ఇంకేమైనా కండిషన్స్ ఉన్నాయా? 2 తోటి చెక్ చేశాను, కాలేదు కాబట్టి ఎల్ఈఫ్ లోకి వెళ్ళి 3 తోటి చెక్ చేశాను. సో 3 తోటి కూడా కాలేదు కాబట్టి ఎల్ఈఫ్ లోకి వెళ్ళి 5 తోటి చెక్ చేశాను. 5 తోటి చెక్ చేసిన తర్వాత నా దగ్గర అయ్యింది అంటే దాని లోపల ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఒకవేళ కాలేదు అని అంటే ఇంకేమైనా ఉన్నాయా నా దగ్గర స్టేట్మెంట్ చెక్ చేయడానికి? సో ఏమీ లేవు కాబట్టి ఎంత ఫైనల్ గా ఎల్స్ బ్లాక్ లోకి వచ్చి ప్రింట్ నెంబర్ is not divisible by 3 and 5. ఇప్పుడు నా దగ్గర ఇంకేం కండిషన్స్ లేవు కాబట్టి ఫైనల్ గా ఎల్స్ అని రాశాను. సో చూడండి, ఎప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ రాయడానికి ప్రతి కండిషన్ చెక్ చేసి రాశాను. కానీ ఇదే ప్రోగ్రామ్ ని ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్, ఇది ఒక 20 లైన్స్ ఆఫ్ కోడ్ లాగా ఉంటుంది. మినిమం ఒక 20 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఉంటుంది. చూడడానికి అంత ఉంటది కానీ 20-30 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్. సో మీరు ఇది రాయడానికి ఒక్కొక్క స్టెప్ ని నేను చేసుకుంటూ వెళ్ళాను. ఇక్కడ ఈ స్టెప్ అన్ని కండిషన్స్ ఆడారు. మీరు ఇక్కడ రియల్ టైమ్ లో కూడా ఒక ప్రోగ్రామ్ రాశారు అని అంటే ఈ విధంగా ప్రతిదీ అన్ని సాటిస్ఫై అయ్యేటట్టు చెక్ చేసుకుంటూనే రాయాలి. అప్పుడే మీరు ఎంత పెద్ద లాజిక్ అయినా సరే, ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా సరే మీరు ఈజీగా రాయగలుగుతారు. చూడడానికి కొంచెం పెద్దగా అనిపిస్తుంది మీకు అర్థం కాకపోతే. సో మీరు ఇలా చేసుకుంటూ రాస్తే ఇంత పెద్ద ప్రోగ్రామ్ రాశాను. ఇదే మీరు నోట్స్ లో రాసుకున్నా సరే ఇట్ ఈస్ ఇన్ బిగ్ ప్రోగ్రామ్ లాగానే ఉంటుంది. సో ఇప్పుడు రాసాం, అయిపోయింది. ఇది రాయడం ఒక ఎంత అయితే అది ఎగ్జిక్యూట్ అయినంత ప్రతి కేసు అనేది కూడా ప్రాపర్ గా సాటిస్ఫై అవ్వడం కూడా ఈజ్ అన్ సెకండరీ థింగ్. రాయడం ఒక్కటే అయిపోయింది, ఇక బిల్డ్ అయిపోయింది అని అంటే కాదు. సో ప్రోగ్రామ్ డెవలప్ చేసిన తర్వాత దాన్ని టెస్ట్ కూడా చేయాలి. అవుట్పుట్ రావడమే టెస్ట్ చేయడం కాదు. సో ప్రోగ్రామ్ రాయడం అది డెవలప్ చేయడం వరకే. సో మళ్ళీ అది అన్ని విధాలుగా సాటిస్ఫై అయ్యేటట్టు చెక్ చేయడం, డిప్లాయ్ చేయడం ఈజ్ అన్ వెరీ ఇంపార్టెంట్ అక్కడ. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను దీని ప్రోగ్రామ్ ని సేవ్ చేస్తున్నాను. సో సేవ్ చేసి రన్ చేస్తున్నాను. సో రన్ చేస్తే ఇప్పుడు నాకు ఎంటర్ ఎనీ నెంబర్ అని అడుగుతుంది. సో ఇప్పుడు ప్రతి కండిషన్, సో ఇప్పుడు ఒక్కొక్క నెంబర్ తీసుకుందాం. స్టేట్మెంట్ అనేది ప్రాపర్ గా ప్రింట్ అవుతుందా లేదని లెట్ మీ చెక్ ఆల్ ద స్టేట్మెంట్స్ ఫస్ట్. సో ఇప్పుడు ఏంటిది 2 తోటి 3 తోటి 5 తోటి డివిజబుల్ అయ్యే నెంబర్ ఒకటి చెప్పండి. 30. సో 30. సో 30 is divisible by 2, 3 and 5. సో ఇది ప్రాపర్ గా వర్క్. సో ఇప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటిది? 2 తోటి 3 తోటి 5 తోటి 2 తోటి 3 తోటి మాత్రమే డివిజిబుల్ అయ్యే నెంబర్ చెప్పండి. 6. ఇప్పుడు 2 తోటి 3 తోటి మాత్రమే అవుతుంది, నాట్ బై 5. సో ఇది కూడా ప్రాపర్ గా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 2 తోటి 5 తోటి మాత్రమే డివిజిబుల్ అయ్యే నెంబర్ చెప్పండి. 10. సో ఇప్పుడు 10 అనేది డివిజిబుల్ బై 2 and 5, నాట్ బై 3. ఇది ప్రాపర్ గా వర్క్ అవుతుంది. ప్రతి స్టేట్మెంట్ నేను చెక్ చేస్తున్నాను. నేను రాసిన స్టేట్మెంట్స్ కూడా ప్రాపర్ గా ఉన్నాయి. అవుట్పుట్ రావడం ఇంపార్టెంట్ కాదు, అది ప్రాపర్ గా వస్తుందా లేదనేది కూడా ఇంపార్టెంట్ అక్కడ. సో ఇప్పుడు నెక్స్ట్ 2 తోటి మాత్రమే డివిజిబుల్ అయ్యే నెంబర్ చెప్పండి. 4. 4 is divisible by 2, not by 3 and 5. సో 3 తోటి 5 తోటి కాదు. సో ఇప్పుడు ఓన్లీ 3 and 5 తోటి మాత్రమే డివిజిబుల్ అయ్యే నెంబర్ చెప్పండి. 15. సో 15 is divisible by 3, 5 and not by 2. సో ఇది ప్రాపర్ గా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 3 తోటి మాత్రమే డివిజిబుల్ అయ్యే నెంబర్ చెప్పండి. 9 is divisible by 3 and not by 2, 5. సో కాదు. అండ్ నెక్స్ట్ 5 తోటి మాత్రమే డివిజిబుల్ అయ్యే నెంబర్ చెప్పండి. 25. 25 is divisible by 5 and not by 2, 5. సో ఇది వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అసలు 2 తోటి 3 తోటి 5 తోటి డివిజిబుల్ కాని నెంబర్ చెప్పండి. 17. 17 is not divisible by 2, 3 and 5. సో ఇది ప్రాపర్ గా వర్క్ అవుతుంది. ప్రతి స్టేట్మెంట్ హాస్ బిన్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రాపర్లీ అంటే ఇట్ హాస్ బిన్ వర్కింగ్ ద ప్రాపర్లీగా వర్క్ అవుతుందనే దాని అర్థం. అయితే ఇప్పుడు ఒకవేళ మీరు మిస్టేకెన్ లో ఏదో ఒక స్టేట్మెంట్ అనేది ప్రాపర్ గా రాయలేదు అని అనుకుంటే అప్పుడు మీకు ఏంటిది
మీరు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయినా సరే అవుట్పుట్ అనేది ప్రాపర్ గా వస్తలేదు. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా రాశాను. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి రన్ చేస్తున్నాను. ఇప్పుడు 7 అని ఎంటర్ చేశాను అనుకోండి, నాకు అవుట్పుట్ ఏం రావాలి? 7 అని ఎంటర్ చేస్తే 7 ఈజ్ నాట్ డివిజబుల్ బై 2, 3 and 5 అని రావాలి. కానీ అవుట్పుట్ చూడండి నాకు ఏమొచ్చింది, 7 ఈజ్ డివిజబుల్ బై 2, 3 and 5 అనే చెప్పి వచ్చింది. అయితే ఇది కరెక్టా? రాంగ్. ఎందుకు రాంగ్? నేను ఇక్కడ స్టేట్మెంట్ అనేది రాంగ్ గా తీసుకున్నాను నేను, కాబట్టి నాకు రాంగ్ అవుట్పుట్ అనేది వచ్చింది. సో ఇక్కడ నీకు ఎలాంటి, ఇక్కడ నువ్వు రాంగ్ రాసావు అని చెప్పి కంప్యూటర్ ఏం చెప్పట్లేదు అక్కడ నీకు. నువ్వు ప్రోగ్రామ్ రాంగ్ రాసావు, అది కూడా ఇంపార్టెంట్, దాన్ని కూడా కన్సిడర్ చేసుకుంటుంది అక్కడ. సో 7 ఈజ్ నాట్ డివిజబుల్ బై. సో ఇప్పుడు నేను సేవ్ చేసి రన్ చేస్తే ఇప్పుడు 7 ఈజ్ నాట్ డివిజబుల్ బై 2, 3 and 5 అని చెప్పి, సో ఇట్ గోయింగ్ టు గెట్. ఓకేనా? సో ఈ విధంగా మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ రిలేటెడ్ టు దట్ చెక్ వెదర్ దట్ నెంబర్ ఈస్ డివిజబుల్ బై 2, 3 and 5. సో దీనికి ఇంత పెద్ద లాజిక్ అనేది రాయడం జరిగింది. సో ఇక్కడ ఏంటిది, ఇఫ్ లో ఇఫ్ అని చెప్పి నెక్స్ట్ ఇఫ్ కండిషన్ ఉంది, అండ్ నెక్స్ట్ ఇఫ్ అండ్ ఎల్స్, ఇఫ్ ఎల్స్ అనేది ఉంది, అండ్ నెక్స్ట్ ఇఫ్ ఎల్ ఇఫ్ అనేది కూడా ఉంది. అన్ని ప్రోగ్రామ్లు ఒకటే, దాంట్లో ఇఫ్ కండిషన్ ఒకటే ఉంది, అది ఇఫ్ అవుతుంది. సో ఇఫ్ ఎల్స్ అవుతుంది, అండ్ ఇఫ్ ఎల్ ఇఫ్ అవుతుంది, అండ్ ఇఫ్ లో ఇఫ్ నెక్స్ట్. సో ప్రతిదీ ప్రోగ్రామ్ ఒక్క దాంట్లోనే ఉందన్నమాట. సో ఈ విధంగా, సో ఇట్ హాస్ బీన్ వర్కింగ్ దిస్ వర్క్. ఓకేనా? సో ఈ విధంగా ఇట్ హాస్ బీన్ వర్క్ అనేది జరుగుతుంది. ఓకేనా? అర్థమైందా? సో దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ రిలేటెడ్. సో ఇక్కడ ఈ విధంగా మనము నెక్స్ట్ ఇఫ్ అనేది యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్, అర్థమైందా ప్రోగ్రామ్? సో అయితే మీరేం చేస్తారు అని అంటే, సో యూ నీడ్ టు ప్రాక్టీస్ దిస్ ప్రోగ్రామ్, ప్రాక్టీస్ చేయండి. దీని తర్వాత మీకు ఇచ్చే ఒక వర్క్ ఏంటి అని అంటే, సో యూ నీడ్ టు డూ అయినా ఒక ప్రోగ్రామ్ మీరు చేయండి. ఏంటి అని అంటే, చెక్ వెదర్ ద నెంబర్ ఈస్ డివిజబుల్ బై 5, 6, 8, 9. 5, 6, 8, 9. నేను ఇక్కడ 4 నెంబర్స్ ఇచ్చాను. ఆ 4 నెంబర్స్ అంటే ఈ ప్రోగ్రామ్ కొంచెం ఎక్స్టెన్షన్ గా ఇంకా కొంచెం పెద్దగా లాజిక్ అనేది బిల్డ్ అవుతుంది. 5, 6, 8, 9 అనే నెంబర్స్ తోటి డివిజబుల్ అవుతుందా లేదా అనేది యూ నీడ్ టు చెక్ ఇట్. అంటే ఇది ఫస్ట్ చేసిన తర్వాత, ఇది ప్రాక్టీస్ అయిపోయిన తర్వాతనే అది చేయండి. ఇది సరిగా చేయకపోతే అది చేసుకుంటా కూర్చుంటే రాదు. ఓకేనా? సో yeah, so this is the class for today. We will continue on the next class.